హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ బంగ్లాదేశ్లో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఎంతలాగా అంటే పోలీసుల చేతిలో ఒక్క ఆదివారం రోజున 170 మంది చనిపోయారు. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా రాజీనామా చేసి రహస్యంగా దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఒక ప్రధాని దేశం వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది? అంత భయంకరమైన హింసకాండకి కారణం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఈ గొడవకి ముఖ్యమైన కారణం 50 సంవత్సరాల క్రితమే మొదలైంది. 1971కు ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఒక భాగం. అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి అన్నిటి పరంగా అన్యాయం చేస్తుందని, తమ రిసోర్సెస్ వాడుకొని తమకేమీ మిగల్చడం లేదని, వాళ్ళకి సపరేట్ దేశం కావాలని పోరాడారు. అప్పుడు ఇండియా సహాయంతో 1971లో బంగ్లాదేశ్ సపరేట్ దేశంగా ఏర్పడింది. అప్పుడు ఈ స్వతంత్రం కోసం ముఖ్య పాత్ర పోషించింది మాత్రం షేక్ ముజిబుర్ రెహమాన్. ఇతను ప్రజెంట్ బంగ్లాదేశ్కి జాతిపిత. అలాగే బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత అవామీ లీగ్ అనే పార్టీని కూడా ఈయన స్థాపించాడు. అలాగే స్థాపించిన వెంటనే ఆ పార్టీకి ఈయన ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు. ఇతనికి 5 సంతానం ఉంది. వాళ్ళలో అందరికన్నా పెద్దది షేక్ హసీనా. ప్రజెంట్ ఈవిడ ఈ అవామీ పార్టీ తరఫున బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉంది. ఈవిడ 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఈవిడే ప్రైమ్ మినిస్టర్గా కొనసాగుతూ ఉంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? మొదట్లో అవామీ లీగ్ పార్టీ యుద్ధంలో పాల్గొన్న అమరవీరులకు మరియు వారి బంధువులకి గవర్నమెంట్ జాబ్లో మరియు గవర్నమెంట్ కేటగిరీస్లో 30% రిజర్వేషన్ ఇస్తూ జీవో పాస్ చేసింది. స్టార్టింగ్లో ఇది అంతా బాగానే ఉన్నా తర్వాత రోజులు గడిచే కొద్దీ దీని మీద వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. దీనికి ముఖ్యమైన కారణం దేశంలో ద్రవ్యోల్బణం రావటం, అలాగే నిరుద్యోగ రేటు ఎక్కువగా పెరగటం వలన అక్కడ మెరిట్ స్టూడెంట్స్ గొడవ చేశారు. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కి జాబ్ రాకుండా రిజర్వేషన్ అని చెప్పేసి చదువు రాని వారికి జాబులు ఇవ్వటం వలన అక్కడ ఢాకాలోని యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు మొదలుపెట్టారు. కాకపోతే మొదట్లో ఈ నిరసనలు చాలా ప్రశాంతంగా జరిగేవి. అలాగే గవర్నమెంట్కి మరియు ఈ ఢాకాలోని విద్యార్థులకి సంబంధం లేకుండా ఇంకొక గ్రూప్ ఈ అల్లరిలో తలదూర్చింది. అదే జమాత్ ఉల్ ముజాహిద్దీన్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్. వీళ్ళు ఎంత తలతిక్క వాళ్ళంటే తమ సొంత దేశంలోనే బాంబులు పెట్టి ప్రజలను చంపేవాళ్ళు. వీళ్ళకి అవామీ పార్టీ అంటే పడదు. ఎందుకంటే బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి ఇండియా హెల్ప్ చేసింది. అప్పటి నుంచి ఈ అవామీ పార్టీ మరియు బంగ్లాదేశ్ యొక్క గవర్నమెంట్తో ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. అందువలన ఈ టెర్రరిస్ట్ గ్రూప్కి అది ఇష్టం లేదు. ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ధర్నాలు దేశం మొత్తం పాకి 240 ప్రదేశాల్లో వీరి పోరాటం మొదలైంది. వీరు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వీరిలో కలిసిపోయిన ఆ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు మాత్రం అల్లర్లు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు గవర్నమెంట్ 240 ప్రాంతాల్లో ఒకేసారి పోలీసుల చేత అటాక్ చేయించింది. ఆ అటాక్లో దాదాపు 70 మంది చనిపోయారు. అప్పటి నుంచి విద్యార్థులకి గవర్నమెంట్కి భయంకరమైన పోరాటం జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఏమనంటే రిజర్వేషన్స్ని 30% నుంచి 5%కి తగ్గించింది. అప్పుడు నిరసనలు మాత్రం తగ్గిపోయాయి. కానీ టెర్రరిస్ట్ గ్రూప్కి కళ్ళు చల్లబడలేదు. ఈ గ్రూప్ 2గా విడిపోయి ఒక గ్రూప్ ఏమో విద్యార్థులతో, రెండొక గ్రూప్ ఏమో రిజర్వేషన్స్ పర్సన్స్ సైడ్కి వెళ్ళింది. ఈ రిజర్వేషన్ పర్సన్స్ రిజర్వేషన్స్ మాకు కావాలని గొడవలు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు విద్యార్థుల్లో ఉన్న వీళ్ళు మొత్తం రిజర్వేషన్స్ తీసేయాలని తిరిగి పోరాటం చేయటం మొదలుపెట్టారు. ఈ పోరాటాల్లో టెర్రరిస్టుల హస్తం ఉందని తెలిసిన గవర్నమెంట్ వీళ్ళలో టెర్రరిస్టులు ఉన్నారని కాల్చి చంపేయమని గవర్నమెంట్ పోలీసుల్ని ఆదేశిస్తుంది. కానీ వారిలో ఉన్న విద్యార్థులు గవర్నమెంట్ అన్న మాటలకి హర్ట్ అయ్యి అక్కడ నిరసనల్ని తీవ్రతరం చేశారు. జూన్ చివరి నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకి ఈ గొడవలు పెరుగుతూనే వచ్చాయి. ఈ గొడవలు ఎంతలాగా ముదిరిపోయాయంటే పోలీసులు అక్కడ ప్రజల్ని చంపాల్సి వచ్చింది. చివరికి ఆగస్టు మొదటి వారంలో ఈ గొడవల్ని కంట్రోల్ చేయలేక షేక్ హసీనా తన పార్టీకి అలాగే తన పదవికి రాజీనామా చేసి సీక్రెట్గా తన దేశాన్ని వదిలి ఇండియాకి వచ్చింది. ఆ తర్వాత ఇండియా నుంచి యూకే వెళ్ళడం కోసం యూకేని రిక్వెస్ట్ చేసింది. ప్రజెంట్ బంగ్లాదేశ్లోని ఆర్మీ తన దేశాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. కాకపోతే వారు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అపోజిషన్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కొత్త ప్రధానిని ప్రకటిస్తామని మరొక ప్రకటన చేశారు. అదేవిధంగా అల్లర్లు చేసే విద్యార్థులందరూ కామ్ అవ్వాలని,
అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆర్మీ చీఫ్ వారికి తెలియజేశారు. కాకపోతే ఇప్పటికే 1200 పైగా ఈ అల్లర్లలో చనిపోయారు. దీని అంతటికి కారణం 30 మిలియన్ల ప్రజలు అనుభవిస్తున్న నిరుద్యోగిత, అలాగే ఆ దేశంలోని ద్రవ్యోల్బణం. ఇవేవి భరించలేక వారు ఈ నిరసనలను ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. గడిచిన 2 సంవత్సరాల్లో భారతదేశం చుట్టుపక్కలైన బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్లో ద్రవ్యోల్బణ రేటు చాలా దారుణంగా పడిపోయి ఆర్మీ చేతుల్లోకి వెళ్ళాయి. నిరుద్యోగత రేటు ఎంత ఎక్కువగా ఉన్నా ప్రజలు భరిస్తారు. కానీ అదే సమయంలో వారికి ద్రవ్యోల్బణం ఎదురైనప్పుడు ఆ ఖర్చులను వారు భరించలేక నిరసనల్ని ఈ స్థాయి వరకు తీసుకొస్తారు. ఇండియాలో ఇటువంటివి ఇప్పటివరకు జరగకపోయినా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రిజర్వేషన్స్ని ఇంకొంచెం పెంచితే అక్కడ జరిగిందే మన దగ్గర కూడా రిపీట్ అవుతుంది. 30% రిజర్వేషన్స్ ఉన్న అక్కడే అంతలా జరిగితే మన దగ్గర 50% ఉంది. కొన్ని ప్రాంతాల్లో 80% వరకు పొడిగించడానికి చూస్తున్నారు. దట్స్ ఇట్ గైస్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.